आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। दुब्बाका में आज तारीखी पोचम्मा तल्ली मंदिर की जमीन की इफ्तिताह मजहबी जोश व खरोश से अंजाम दी गई। इस मौके पर एमएलए कोत्ता प्रभाकर रेड्डी, एमपी रघुनंदन राव और SC/ST कमेटी के चेयरमैन बक्की वेंकटैया मेहमान खुसूसी की हैसियत से शरीक हुए। तमाम तबकात की क़यादीन ने इस तकरीब में बढ़ चढ़ कर हिस्सा लिया। पोचम्मा तल्ली मंदिर की तवील तारीख के बाद जमीनी इफ्तिताह का इनेकाद अवाम के लिए बाइस खुशी करार दिया जा रहा है। देवी मंदिर कमेटी ने इस मौके को रूहानी मीलों से जय करार दिया। దేవాలయం దుబ్బాకలో పోచమ్మ తల్లి దేవాలయం దాదాపుగా ఇది ఒక 100 సంవత్సరాల పైనుండి ఉండే దేవాలయం. గ్రామ అమ్మ పోచమ్మ. నిజంగా వాళ్ళ శుభదినం ఈ దినం. వందల వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేసిన విగ్రహాలు కాలక్రమంలో రాను 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 విగ్రహాలన్నీ కూడా పూర్తి భిన్నమైంది. ప్రతి ఊర్లో పోచమ్మ దేవి ఒకటే ఉంటుంది. కానీ మన దగ్గర ఆ పూర్వీకుల యొక్క ఆలోచన ఎట్లొచ్చిందో ఏమో, ఒక్క పోచమ్మ కాదయ్యా, సప్తమాతృక స్వరూపమైన పోచమ్మ దుబ్బాకలో మాత్రమే ఉంది ప్రత్యేకంగా. 7 తల్లులు మన దేవతామూర్తులు. ఆ సప్తమాతృకలు పోచమ్మ. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవీ తదా వారాహీ చైవ చంద్రాని చాముండ సప్తమాతృక స్వరూప పోచమ్మదేవి. అటువంటి దేవాలయము గ్రామ ప్రజలను ఉద్ధరిస్తూ ఆకాంక్షిస్తూ అందరూ ఆశీర్వదిస్తూ వస్తుంది. ఏ వివాహం జరిగినా పెళ్లి బట్టలు భాషింగాలు తెచ్చి అమ్మవారికి చూపించకుండా ఎవరు కట్టుకోరు. అంటే వివాహ దంపతులు క్షేమంగా ఉండాలనేది మన అభిప్రాయం. అమ్మ దీవెనతో ఇప్పటికి అన్ని కుటుంబాలు కూడా ఆయురారోగ్య సుఖశాంతుల సంతానం చేత వర్తిల్లుతుంది. అయితే ఈ పురాతనమైన దేవాలయం అయింది కాబట్టి అన్ని కులాల సంఘాల సభ్యులకు ఆలోచన వచ్చింది. ఒక్కరికని కాదు, అన్ని కులాల వాళ్ళు ఏకమయ్యి, అయ్యా మన తల్లిని ఉద్ధరించుకుందాం, మన ఆలయాన్ని ఉద్ధరించుకుందాం, పునర్నిర్మాణం చేద్దాం అని అందరూ ఏకమయ్యి గ్రామ పెద్దలు మా ప్రజా నాయకులతో సహకారంతోనే ఒక సమీక్షతో ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయమే ఈనాటి భూమాత యొక్క పూజ. దాని ప్రతిఫలంగా రాను రాను ప్రధానమైన పెద్ద దేవాలయం నిర్మాణం అవుతుంది. సప్తమాతృక స్వరూపమైనటువంటి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి పోచమ్మ కూడా ప్రతిష్టాపన. ఇంకొక ఊరికి ఇంకొక అమూల్యమైన కోరిక అనాదరించింది. అది బొడ్రాయి నాభిశిల. ఎన్నటి నుంచో అనుకుంటున్నాం. రోడ్డు పెరిగినా కొద్దీ ఆ బొడ్రాయి మాత ప్రధాన దేవత, ఆమె కూడా భూమిలో అంకురించిపోతుంది. దాన్ని కూడా బయటకు చేయాలని కుల పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తే మన ప్రాంతీయంలో ఉన్నటువంటి ఆగమశాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, జప అనుష్ఠాన నిపుణులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి దగ్గరికి కుల పెద్దలంతా కలిసి 4-5 రోజుల క్రితం పోయి వారిని అనుమతి తీసుకున్నాం. అయితే వారు తప్పకుండా బొడ్రాతి నిర్మాణం జరగాలి, గ్రామం క్షేమంగా ఉండాలంటే గ్రామ దేవతలు ఉద్ధరింపబడాలి
అనే సంకల్పం చేత ఆ బొడ్రాతిని అక్కడ భూస్థాపితమవుతున్నటువంటి బొడ్రాతిని పైకి తీసి కొంత స్థలం మార్చి అందరికి అనుకూలమైన దగ్గర నూతన బొడ్రాయిని పాత బొడ్రాయిని ఒకే స్థానంలో ప్రతిష్టాపన చేయాలని వారి యొక్క ముహూర్త బలము 9, 10, 11 అక్టోబర్లో అంటే దసరా తర్వాత దీపావళి మధ్యలో ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ 3 రోజులు వారు కూడా వచ్చి యంత్రాన్ని వారు స్పర్శించి ప్రతిష్టాపన చేస్తారు. కనుక ఇదంతా గ్రామ పెద్దలు మా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజానాయకులు ఆమోదంతో జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ సహకరించాలని, ఆ దేవత అనుగ్రహం చేత మన గ్రామం ఇంకా అభివృద్ధి కావాలని, రాను అన్ని గ్రామాలు అభివృద్ధి అయితే దుర్బాగా కుంటుపడ్డట్టుగా అనిపిస్తుంది. అందరికీ ఆలోచన వచ్చింది. ఆ లోటు మళ్ళీ అమ్మమ్మ అందరితో అభివృద్ధి చేసి గ్రామాన్ని ఉద్ధరించాలని అమ్మను కోరుకుంటూ సమస్త గ్రామ ప్రజానేక ఆమోదంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక అందరూ సహకరించాలని పదే కోరుతూ అమ్మ ఆశీస్సులు అందరూ పొందాలని పోచమ్మ మాతాకి జై. అయినా వాళ్ళు అంకెలు చెప్పకుండా తప్పించుకొని పోయినారు. కానీ ఒక మంచి మాట చెప్పారు, గుడి పూర్తి అయ్యేంత వరదాకా మేము నిలబడతామని చెప్పినారు. వాళ్ళిద్దరితో పాటు నేను కూడా 100% సంపూర్ణంగా గుడి పూర్తి అయ్యేంత వరదాకా నిలబడతాను. సో గ్రామస్తులు ఇంటింటి కొంత సేకరిస్తామని చెప్పినారు. ఆ సేకరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇంకెంత బ్యాలెన్స్ అవసరం ఉంటుంది, మీరు చెప్పిన 60 లక్షలు కానీ చెప్తే దాన్ని బట్టి ఎవరికి ఎంత సాయం చేయగలిగేటువంటి శక్తి ఆ తల్లి ఇస్తే ఆమె ఇచ్చి ఆమెకి తిరిగి ఇవ్వడం కాబట్టి పెద్దగా బాధపడాల్సింది ఏమి ఉండదు. ఖచ్చితంగా మీరు ముందుగా గ్రామస్తుల భాగస్వామ్యం, ఇంటికి ఒకరు ఎంత ఇస్తారు, రూపాయి ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, ఎంత ఇవ్వగలుగుతారని కెపాసిటీని బట్టి ముందు ఎట్లా మీరు కమిటీ వేసుకున్నారో ఆ కమిటీ ప్రకారం నిధుల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా బ్యాలెన్స్ బరువుని మా భుజాల మీద ఇస్తే తప్పకుండా కూడా గుడి నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా అటు వస్తు రూపాయలు కానీ ఇటు డబ్బు రూపాయలు కానీ అన్ని రకాలుగా సాయం చేస్తూ సాధ్యమైన తొందరగా గుడి నిర్మాణ కార్యక్రమం లోపల అవకాశం కల్పించిన మీ అందరికీ చేదోడుగా వాదోడుగా ఉంటాం. తప్పకుండా సాధ్యమైన తొందరనే గుడి నిర్మాణం పూర్తి చేస్తానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద మేమే కాదు అటువైపు వాళ్ళు కూడా చాలా మందికి భగవంతుడు స్తోమత శక్తి ఇచ్చినాడు. వాళ్ళు కూడా వారి శక్తి మేరకి ఈ ఊరు నాది, ఈ ఊరు బాగుంటే నేను బాగుంటానని అనుకొని అందరూ కూడా ఇతోహితంగా సాయం చేసిన తర్వాత మిగతా ఎంత లోటుని కమిటీ భావిస్తుందో ఆ లోటుని వేదిక మీద మేమందరం కలిసి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి అన్ని కులాల పెద్దలు కూడా నేను ఈ సందర్భంలో మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. సో రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటేనే అందరూ రాజకీయాలు మాట్లాడారు. నేను కూడా 2 మాటలు రాజకీయంతో సంబంధం లేకుండా మాట్లాడుకోవాలని 2 మాటలు చెప్పదలుచుకున్నాను. పొద్దున వస్తూనే 2 రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ మీద వచ్చిన రోజు తెలంగాణ భవన్లో కలిసినప్పుడు మరి చాలా స్పష్టంగా చెప్పినాం, అన్న మేము భూములు ఇస్తే మా జిల్లా లోపల 3 ట్యాంకులు కట్టుకున్నారు. మీరు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, వస్తే రంగనాయక సాగర్ అని 3 కట్టిండ్రు. ఈ 3 అన్నిటికంటే పెద్దది ఎక్కువగా నష్టపోయిన రైతాంగం ఎవరైనా ఉంటే అది దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్కి మేము భూములు ఇచ్చినాం. కానీ మా కాలువలు కాలేదు, మిగతా చోట కాలువలు పూర్తయినాయి, ప్రతి చివరి పొలం దాకా నీళ్ళు వస్తా ఉన్నాయి. ఒక సమీక్షకు పిలవండి, ఎమ్మెల్యే గారు మేము అందరం వస్తాం, ఈ ఇరిగేషన్ అధికారులు పిలవండి అని చెప్తే ఒక లెటర్ ఇవ్వమని అడిగారు వారు. రాతపూర్వకమైనటువంటి లెటర్ని మొన్ననే శుక్రవారం రోజు వారు ఢిల్లీకి వచ్చిన రోజు వారికి అందజేయడం జరిగింది. మల్లన్న సాగర్ కాలువలకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ అయితే పార్లమెంట్ సెషన్ తర్వాత కంపల్సరీ పిలుస్తా అన్నారు. అందరం కలిసి వెళ్తాం. సాధ్యమైన తొందరగా రైతన్నలకి ఆ కాలువలు పూర్తి చేపిస్తే ప్రతి చివరి విలేజ్ వరకు, మా ఊరు కూడా చివరికి గొప్పకు నీళ్ళు వస్తలేమని ఊరికి పోయినప్పుడల్లా విలేజెస్ గొడవ చేస్తా ఉన్నారు. అదొకటి. రెండవది అదే చదువుతోటి ఇందాక వస్తూ కొంతమంది కూడలి వాళ్ళకి నీళ్లు రావట్లేదన్న ఇబ్బంది అవుతుంది, మొదలు పెట్టిన దుర్గాలు అయితే మొదలైనా కానీ నీళ్లు కావాలి, మళ్ళొకసారి చెప్పండి అంటే కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల్లోనే మల్లన్న సాగర్ నుంచి కూడలిలో కూడా నీళ్లు వదలడానికి చెప్పి మంత్రి గారు అంగీకరించారు. తొందరగా రైతన్నలను ఆదుకోండి, నాట్లు పోసి ఇతర కార్యక్రమాలన్నీ మొదలై మళ్ళీ నీళ్లు లేక రైతన్నలు కష్టపడకుండా చూడండి సార్, అక్కడ తలాపున నీళ్లు కనబడుతుంది, మేము కష్టపడుతున్నాం అనే ఆలోచన రైతులకు వస్తుంది మంచిది కాదని చెప్పడం జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి ఈ ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఒక 12 గ్రామాలు ఇబ్బంది పెడతా ఉన్నాయంటే వాటికి సంబంధించి కూడా ఒక సమీక్ష చేసినాం. కాబట్టి పార్టీలు ఎక్కడున్నా, పదవులు ఎటైనా, కుడి ఎడమైనా ఎడమ కుడైనా, నియోజకవర్గం ముఖ్యం, దుబ్బాక ముఖ్యం, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యం అనుకుని పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎజెండాలు మర్చి అభివృద్ధి విషయంలో కూడా ఎవరితోటైనా కలిసి నడవడానికి